ఒక ఒక విషయం చెప్పండి. ఒక 3 నియోజకవర్గాలు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి రిజల్ట్ రాబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి పరుగులు పెడుతుందండి. పిఠాపురంలో కూడా పిఠాపురం ఏంటి? పిఠాపురం ఏమైందండి? పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఉంది. పెద్ద కేంద్రమే ఉంది. ఆయన ఎన్డీఏ గ్రూప్ని తయారు చేశారు. ఇప్పుడు కుప్పమే అతలాకుతలమైనప్పుడు ఈ పిఠాపురాలు ఇవన్నీ ఏముంటాయి సార్? ఇవన్నీ మా టార్గెట్ 175 టార్గెట్ కోసం పనిచేస్తున్నాం. మీరు ఎవరినైనా అడగండి, మీ ఇష్టం వచ్చిన పార్టీని. వంగా గీత అనే ఆవిడ బ్రహ్మాండమైన క్యాండిడేటా లేదా? పరుగులు పెట్టిస్తుందా లేదా అతన్ని? ఇప్పుడు అంత సునాయాసంగా గెలుపు సునాయాసం అయితే 1,00,000 ఓట్లు వచ్చేటైతే ఈ డైపర్ గాళ్ళు ఆడు ఎవడబడితే ఆడు కామెడీ యాక్టర్లు ఈడు వచ్చి ఈ సర్కస్లు చేయటం ఎందుకు పిఠాపురం బజార్లో? ఎందుకంటున్నానండి. స్టార్ క్యాంపెయినర్లు సార్ వాళ్ళంతా. అసలు ఓటు అడగాల్సిన పని లేదు కదా. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. అదే చెప్తున్నా, స్టారు క్యాంపెయినర్. మరి వంగా గీత అనేవాడే ఒక మహిళా అభ్యర్థిని ఎందుకు పరిగెడతాం? ఎందుకు మీరు అంత పరిగెడుతున్నారు? ఎందుకు ఆపసోపాలు? ఎందుకు చెమటలు కారుతున్నాయి? ఎందుకు ఇల్లు ఎందుకు తిరుగుతున్నారు? మీరు చెయ్యి ఊపితే ఓట్లు రాలేక అయితే ఇల్లు తిరగటం ఎందుకు? బజారు ఎందుకు తిరగటం? ఆఖరికి రేపు ఓట్లకు డబ్బులు ఇచ్చే కక్కుర్తిలో కూడా ఉన్నారు. అంటే డబ్బులు పంచబోతున్నారనే అదే ప్రలోభ పెట్టడానికి కూడా, చివరికి ప్రలోభాలకు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి. డబ్బు లేని రాజకీయాల కోసమే కదా, వాటిని తీసుకురావాలనే కదా నేను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. అదే వ్యక్తి మళ్ళీ డబ్బులు పంచుతారని అంటున్నారు మీరు. ఒకసారి ఈశ్వర్ గారు ఒకసారి భీమవరం వెళ్ళి 2019లో ఎంత నిజాయితీగా ఎంత డబ్బులు లేని రాజకీయం చేశారో అక్కడ ఓటర్లను అడగండి, ఎంత ఇచ్చారు. ఇచ్చిన ఆయనకి తెలుసుగా. వాసు అని ఒక ఆయన ఉన్నాడు పాలకుర్లో. అతను డబ్బులు హైదరాబాద్ నుంచి తెచ్చినోడు, డబ్బులు పంచినోడు అని ఉన్నాడు కదా అతను. పాలకొల్లు వాసు అని ఉన్నాడు. అతనికి తెలుసుగా, అతనే చెప్తాడు కదా ఎంతెంత ఇచ్చాడో లెక్క తెలుసు కదా. భీమవరంలో అందరికీ తెలుసు. సో పిఠాపురంలో కూడా చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబుకు తెలుసు, అందరికీ తెలుసు. పిఠాపురంలో కూడా డబ్బులు పంపిణీతో రాజకీయాల్లో చేయాలనుకుంటున్నారా? రెడీగానే ఉన్నారు, అందరు రెడీగానే ఉన్నారు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి. మరి కుప్పం రిజల్ట్ చెప్పండి సార్. పనిలో ఉన్నారు. కుప్పం రిజల్ట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అడ్డ. ఇప్పుడు పిఠాపురంకి అయితే పవన్ కళ్యాణ్ కొత్త, రాజకీయాలకు కూడా మరీ అంత సీనియర్ కాకపోయినా ఆయన కూడా కొంత కొత్తే పోటీలో. లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు. కానీ కుప్పంలో 30 ఏళ్లకు పైగా కుప్పంలో భరత్ అనే నవయువకుడు వాళ్ళ తండ్రి గారు అనారోగ్యంతో మంచం మీద ఉంటే కనీసం ఓటు అడగటానికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉంటే అప్పుడు భరత్ భుజాన వేసుకుని ఎలక్షన్ నడిపితే 25,000 ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. అప్పటి వరకు 70,000 80,000తో గెలిచేవాడు, 60,000 70,000తో. అంటే ఒక అభ్యర్థి చంద్రమౌళి గారనే ఒక ఐఏఎస్ అధికారి, అంటే మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేస్తే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పోటీ చేస్తే ఆయనకి ఆరోగ్యం బాగోక చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితిలో భరత్ అనే యువకుడు, ఇవాళ పోటీ చేస్తున్నటువంటి భరత్ అనే యువకుడు ఆ రోజు ఎలక్షన్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపినటువంటి అతను ఆ రోజు అలా అంత చంద్రబాబు మెజార్టీని పడేసి అతలాకుతలం చేస్తే ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, భరత్ నాయకత్వంలో అక్కడ ప్రజలకి ఎంత మేళ్లు జరిగినాయి, ఆ ఊరికి ఎంత మేళ్లు జరిగినాయి, ఎన్ని పనులు జరిగినాయి. స్థానిక సంస్థల మొత్తం కూడా మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన పరిస్థితి అక్కడ. మొట్టమొదటిసారి దాదాపు 25-30 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలుగుదేశం మొత్తం ఓడిపోవటం జరిగింది. అట్లాగే రేపు కూడా
ఎమ్మెల్యే ఖచ్చితంగా భరత్ అనే యువకుడు గెలిచి తీరుతాడు, రైట్. ఒక చరిత్ర సృష్టిస్తాడు.